వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మిస్టర్ చెవిరెడ్డి, అది కోర్టు, నీ డాన్ రియాలిటీ షో కాదు. ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది మన తెలుగు సామెత. నువ్వు తాగి చిందులు వేస్తే న్యూసెన్స్ కింద అరెస్ట్ చేసినట్లు కోర్టులో ఈ ఎమోషనల్ డ్రామా ఎందుకు? చెవిరెడ్డి జడ్జి ముందు 1000 కోట్ల మద్యం స్కామ్లో నేను అమాయకుడిని అని ఏడిస్తే ఎక్కడైనా వదిలేస్తారనుకుంటున్నావా? కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, ఏడుపులు పెడబొప్పులు కాదు, నీ నాటకాలు అంతకంటే కాదు. తండ్రి తమ్ముడు మద్యానికి బానిసై చనిపోతుంటే అన్నగా కొడుకుగా వారిని రిహాబిలిటేషన్ సెంటర్కు తీసుకువెళ్ళి ఉండవచ్చు కదా. నువ్వు ఎమ్మెల్యే అయినా ఆయన వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నట్లు మీడియాలో వార్త రాగానే పరువు తక్కువ, మాకు తెలియకుండా పెన్షన్ వ్రాశారు అనే అప్పట్లో హై డ్రామా ఆడావు చెవిరెడ్డి. నువ్వు మద్యం వ్యాపారం జోలికి వెళ్ళొద్దని మీ తల్లి చెప్పిందని వైన్ షాపులు పెట్టలేదేమో కానీ దేవుళ్లను సెక్యూరిటీ గార్డుల మాదిరిగా పెట్టి సెట్టింగులు వేసి అందులో జగన్ రెడ్డి భారతీయులను కూర్చోబెట్టి మురిసిపోయే నువ్వు జగన్కి చెప్పకపోయావా? డే జగన్, ఈ పాపపు జే బ్రాండ్ల ఉసురు మనకు తగులుతుంది. ఆ మద్యం డబ్బులు ఎన్నికల్లో పంచినా అంతే మట్టి కొట్టుకుపోతామని చెప్పి నేను ఈ పని చెయ్యను అని చెప్పి ఉండాల్సింది. అవును, ఇంతకీ తిహార్ జైల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దొరికిన అరబిందో శరత్ చంద్రారెడ్డిని ములాఖతులో కలిసింది నువ్వే కదా చెవిరెడ్డి. మీ అమ్మగారి దీవెన తీసుకునే వెళ్ళావా ఆ ములాఖత్కి? చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నావా? ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా జడ్జి గారు అన్యాయంగా నీకు రిమాండ్ వేశారంటావా? మనసుకు బాధగా ఉందని ఇప్పుడు జడ్జికి చెబితే ఎలా చెవిరెడ్డి? తప్పు చేసిన వాడు బాధపడితే తప్పు చెయ్యాలనుకున్నోడికి భయం కలుగుతుంది. వైకాపా వచ్చేది లేదు, సచ్చేది లేదు. నువ్వు యాక్టింగ్ బాగా ప్రాక్టీస్ చేయి, ఏడుపు కొట్టు సీరియల్ చేసుకుందువు కానీ. లిక్కర్ క్యాష్ డన్లకు అన్నిసార్లు వెళ్ళి చెక్ పోస్టుల దగ్గర కోట్లు దొరికినా నువ్వు ఇంత అద్భుతంగా గ్లిజరన్ లేకుండా ఏడ్చావు అంటే నువ్వు మామూలు యాక్టర్ కాదు చెవిరెడ్డి. బయట ఉద్యోగుల నుండి పోలీసుల వరకు ఎలా బెదిరించేవాడివి. మొన్న కూడా తొడగొట్టి సవాల్ చేసావు కదా సిట్కి. అరెస్ట్ అవ్వకముందు కూడా పొదిలిపోయి పోలీసుల మీదకు దూకి బెదిరించిన నువ్వు జడ్జి ముందు మొసలి కన్నీరు కారిస్తే జనాలకు నవ్వు వస్తోంది. అన్నం తిననని అలగడం, తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్ళి బెడ్డిచ్చి బయట తిరణాల మాదిరిగా అనుచరులను పంపాలనే కోరికలు వంటివి తగ్గించుకో. ఒంటికి మంచిది, ప్రయాణం మంచిది కాదు. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన మంచి వ్యక్తి అమర్ రాజా వ్యవస్థాపకుడి మీదే కేసులు పెట్టించిన గనుడివి నువ్వు. నీ అల్లరి చిల్లరి వేషాలు చంద్రగిరి నుండి చిత్తూరు జిల్లా మొత్తం తెలిసిపోయాయని జగన్ రెడ్డి నిన్ను ప్రకాశం పంపాడు. అక్కడ ప్రకాశం పంతుల మాదిరిగా ఓటర్లు తిరగబడేసరికి మళ్ళీ చంద్రగిరిలో పడ్డావు. బెంగళూరు వెళ్ళి గుట్టుగా దేశం నుండి పరారవ్వాలని చూసి ఎయిర్పోర్ట్లో దొరికావు. కానీ నువ్వు వెళ్ళి ఉంటే హాలీవుడ్ నటుడు అయ్యేవాడివి చెవిరెడ్డి. కరకట్ట కమలాసన మాదిరిగా చంద్రగిరి గుమ్మడి మాదిరిగా భలే ఉంది నీ కోర్టు ఏడుపు సీను. వెంకటేశ్వర స్వామిని జగన్ భారతీయుల వీపు వెనుక గార్డుల మాదిరిగా సెట్టింగ్ వేస్తావా? తుడా నిధులను ఇంట్లో కంపెనీకి తోడేసి కొడుకుతో ఆస్వాదిస్తావా? తిరుపతిలో కొన్నేళ్ల క్రితం అప్పులు తీసుకున్న నీకు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చెవిరెడ్డి? ఎమ్మెల్యేగా వచ్చాయా? ఏదైనా సేద్యాలు చేస్తే వచ్చాయా? ఎర్రచందనం ద్వారా వచ్చాయా? శ్రీవారి పాదాల తిరుపతిలో అరాచకాలు చేసిన పాప కర్మకు మరిన్ని ఏడుపులు ఏడవాలో. ఇప్పుడే ఏమిటిది? కొన్ని మిగిల్చుకో, ఇప్పుడే కార్చేయకు. ముందు ఇంకా చాలా కార్చాలి చెవిరెడ్డి. ఏపీ పెట్టుబడులకు గేట్వే అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ గేట్వేగా మారుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ $120 బిలియన్ పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. అందుకు అనువుగా రాష్ట్రంలో విధానాలకు రూపకల్పన చేశామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు
ప్రాజెక్టులకు తాను సమన్వయకర్తగా ఉంటానన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు చమురు, గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్, పర్యాటకం, ఆతిథ్యం ఇలా వేరువేరు రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సుకు యుఏఈ ఆర్థిక పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మరీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. వ్యూహాత్మకంగా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ఏపీ ఉత్తర దక్షిణ భారత్లకు వారధిగా ఉందని సీఎం అన్నారు. భారత్ లో ఏపీని సందర్శించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు వెళ్లి చూడాలని దావోస్ లో యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మరీని ఆహ్వానించానని, ఈ మేరకు ఏపీలోని విజయవాడలో ఇన్వెస్టోపియా సదస్సు నిర్వహించినందుకు అబ్దుల్లాకు ధన్యవాదాలు చెప్తున్నానని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతికూలతలు, సవాళ్లు ఉన్న దుబాయ్ని పర్యాటక స్వర్గధామంగా అక్కడి పాలకులు మార్చారని ముఖ్యమంత్రి అన్నారు. దుబాయ్లో ఇంటర్నెట్ సిటీ ఏర్పాటు చేస్తే తాను హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించారన్నారు. 2021లో ప్రపంచమంతా కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో ఉంటే యుఏఈ విభిన్నంగా ఆలోచించి ఇన్వెస్టోపియాను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు తలుపులు తెరిచిందన్నారు. 1,10,00,000 మంది జనాభా ఉన్న యుఏఈలో 38% భారతీయులు ఉన్నారని వివరించారు. విశ్వసనీయమైన భాగస్వామ్య దేశంగా భారతీయులకు యుఏఈ విస్తృతమైన అవకాశం కల్పిస్తోందని, అలాగే భారతీయులు కూడా ఆ దేశానికి సేవలు అందిస్తున్నారన్నారు. 2024-25లో $100 బిలియన్ వాణిజ్యం భారత్ యుఏఈల మధ్య జరిగితే అందులో $1.5 బిలియన్ వాణిజ్యం ఏపీ నుంచి జరిగిందని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2029 నాటికి 3వ స్థానానికి చేరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కూడా కీలకమైన భాగస్వామి అవుతుందని స్పష్టం చేశారు. తూర్పు తీర గేట్వేగా ఉన్న ఏపీ వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఉందని, అపారమైన వనరులున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణులు ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనన్నారు. ప్రస్తుతం ఏపీలో నో పావర్టీ మిషన్ తో పనిచేస్తున్నామని, దీనికోసం P4 విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. P3 ద్వారా పెట్టుబడులకు మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తే P4 ద్వారా పేదలకు చేయూతనిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలోనే దేశానికి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. 2026 జనవరి నాటికి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవుతుందన్నారు. యుఏఈ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోనూ పాలన అంతా ఆన్లైన్ లో జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 550 పౌర సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. ఆధార్తో పాటు ఇళ్లను కూడా జియో ట్యాగింగ్ చేసి ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు వివరించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. నీటి వనరులు, వ్యవసాయం, పండ్ల ఉత్పత్తి, డైరీ, ఆక్వా లాంటి రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగం, నైపుణ్యం ఉన్న మానవ వనరుల పరంగానూ ఏపీ బలంగా ఉన్నట్లు సీఎం వివరించారు. పెట్టుబడి పెట్టాలని భావించిన మరుక్షణం నుంచే అనుమతులు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. అనుమతుల అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లను వచ్చి పరిరక్షించుకోవచ్చునని ముఖ్యమంత్రి అన్నారు. సమీప భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీ రంగానిదేనని, 5 గిగావాట్ల ఉత్పత్తి దేశీయ లక్ష్యంలో ఏపీ కూడా ముఖ్య భాగస్వామిగా మారుతుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఎగుమతులకు విశాఖ, కాకినాడ ప్రాంతాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారు చేస్తామన్నారు. దీనికి సంబంధించి 1 ఏడాది యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశామన్నారు. పర్యాటకం, ఆతిథ్యం, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్, ఆయిల్, గ్యాస్, పెట్రోకెమికల్స్ రంగాల్లోనూ ఏపీలో ఆకాశమే హద్దుగా అవకాశాలున్నట్టు సీఎం స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణం, నాలెడ్జ్ ఎకానమీ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చన్నారు. త్వరలోనే విశాఖ నగరంలో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతోందని సీఎం వెల్లడించారు. త్వరలో అమరావతి నుంచి హజ్ యాత్రకు మక్కా వెళ్లే వారి కోసం ప్రత్యేక విమాన సర్వీస్ ను ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు లులు లాంటి అంతర్జాతీయ షాపింగ్ మాల్ బ్రాండ్ విశాఖ, విజయవాడలో మాల్స్ ని ఏర్పాటు చేస్తోందని, త్వరలో అమరావతిలోనూ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మరీ సమక్షంలో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్, యుఏఈ ఇన్వెస్టోపియా సంస్థల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సదస్సులో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సిఎస్కే విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రాలో ఇన్వెస్టోపియా పెట్టుబడులు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు.